మీరు స్విగ్గీ లాంటి యాప్స్లో రూ. 250 పెట్టి ఆర్డర్ చేసిన ఒక సింపుల్ బిర్యానీ అదే రెస్టారెంట్కి డైరెక్ట్గా వెళ్తే కేవలం రూ. 170కే దొరుకుతుందని మీకు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. రెస్టారెంట్లో రూ. 180 ఐటెం యాప్లో రూ. 260 చూపిస్తున్నారు. అంటే ఏకంగా రూ. 80 పైగా ఎక్స్ట్రా. ఒకవైపు హిడెన్ ఛార్జీల పేరుతో మన జేబులు ఖాళీ చేస్తూ, మరోవైపు రెస్టారెంట్ల నుండి భారీగా కమిషన్లు కొడుతున్న ఈ విధానం, నిజం చెప్పాలంటే ఇది కన్వీనియన్స్ అస్సలు కాదు, ఇదొక క్లియర్ డిజిటల్ ఎక్స్‌ప్లాయిటేషన్. అసలు దీని బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఈరోజు మనం డీటెయిల్గా అనలైజ్ చేద్దాం. మన డైలీ లైఫ్లో బాగా భాగమైపోయిన ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వెనుక ఉన్న అసలు బిజినెస్ మోడల్ ఏంటి? ఎంతో కన్వీనియంట్గా అనిపించే ఈ యాప్స్ కస్టమర్లని అండ్ రెస్టారెంట్లని ఒకేసారి ఎలా ట్రాప్ చేస్తున్నాయో ప్రూఫ్తో సహా ఇక్కడ డీకోడ్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. ఈ అనాలిసిస్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాలు: 1. డెలివరీ యాప్స్ అసలు నిజం. 2. మన మీద అంటే కస్టమర్ల మీద జరుగుతున్న దోపిడీ. 3. రెస్టారెంట్ల పరిస్థితి. 4. డెలివరీ పార్ట్నర్స్ పడే కష్టాలు. ఫైనల్గా 5. ఈ ట్రాప్ నుండి బయటపడే పరిష్కారాలు. ముందుగా మొదటి పాయింట్ చూద్దాం. డెలివరీ యాప్స్ అసలు నిజమేంటి? చూడండి, జనరల్గా మనం ఏమనుకుంటాం, సరేలే ఫుడ్ రేట్తో పాటు ఒక చిన్న డెలివరీ ఛార్జ్ మాత్రమే కదా ఎక్స్ట్రా పే చేస్తున్నాం అని ఫీల్ అవుతాం. అటు రెస్టారెంట్ ఓనర్స్ ఏమో, వావ్, ఆన్లైన్ ఆర్డర్స్ వల్ల మా బిజినెస్ భలే పెరుగుతోంది అనుకుంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇద్దరూ తెలియకుండానే ఈ మిడిల్ మ్యాన్ సిస్టమ్కి పూర్తిగా బలైపోతున్నారు. ఇక సెకండ్ పార్ట్, అసలు కస్టమర్ల మీద ఈ దోపిడీ ఎలా జరుగుతుందో కొంచెం డెప్త్లోకి వెళ్ళి చూద్దాం. ఈ యాప్స్ మనతో ప్లే చేసే ఆ సైకలాజికల్ ట్రిక్ ఏంటో తెలుసా? స్టెప్ 1, రెస్టారెంట్ మెనూలో ఉన్న ఒరిజినల్ రేటు కంటే యాప్లో రేటును విపరీతంగా పెంచేస్తారు. స్టెప్ 2, దానిమీద మళ్ళీ 60% ఆఫ్, ఫ్రీ డెలివరీ అంటూ పెద్ద పెద్ద ఫేక్ డిస్కౌంట్లు చూపిస్తారు. అది చూసి అబ్బా భలే డీల్ దొరికింది గదా అని మనం భ్రమపడతాం. కానీ స్టెప్ 3లో ఆ డిస్కౌంట్ని కవర్ చేయడానికి రకరకాల హిడెన్ ఫీజులు యాడ్ చేస్తారు. అది అసలు మ్యాజిక్. ఒకసారి ఈ లెక్కలు చూస్తే మీకే మైండ్ బ్లాంక్ అవుతుంది. ఒక రూ. 180 ఫుడ్ ఆర్డర్ బిల్లు ఎలా స్నోబాల్ అవుతుందో మీరే గమనించండి. ముందు డెలివరీ ఫీజు అంటారు, ఆ తర్వాత ప్లాట్ఫామ్ ఫీజు వడ్డిస్తారు. పోనీలే అనుకుంటే వర్షం పడితే రెయిన్ ఫీజు, రాత్రి అయితే నైట్ ఫీజు, పీక్ అవర్ అయితే సర్చ్ ఫీజు, దీనికి తోడు మళ్ళీ ప్యాకింగ్ ఛార్జెసు, పైన జీఎస్టీ. అబ్బో, ఇలా యాడ్ అవుతూ అవుతూ రూ. 180 ఉండాల్సిన బిల్లు కాస్త ఫైనల్గా మనం పే చేసే టైంకి ఏకంగా రూ. 340 చేరుకుంటుంది. సరే, ఇంత ఎక్కువ డబ్బులు పే చేసి కన్వీనియన్స్ కొనుక్కుంటున్నాం కదా, కనీసం సపోర్టైనా సరిగ్గా ఉంటుందా? అదీ లేదు. పొరపాటున రాంగ్ ఆర్డర్ వచ్చినా, క్వాంటిటీ సగం మాత్రమే వచ్చినా, లేదా ఫుడ్ పాడైపోయిందని కంప్లైంట్ చేద్దామంటే అక్కడ మనుషులు ఎవరూ ఉండరు. మొత్తం ఆటోమేటెడ్ బాట్స్, ఆ రొటీన్ రిప్లైజ్ అంతే. ఒక రియల్ హ్యూమన్ సపోర్ట్ని కాంటాక్ట్ అయ్యి మన డబ్బులు మనం రీఫండ్ తెచ్చుకోవడమనేది అక్షర్లా ఒక పెద్ద స్ట్రగుల్ అయిపోయింది. ఇప్పుడు మూడో భాగం వైపు వెళ్దాం. రెస్టారెంట్ల పరిస్థితి, వాళ్ల వైపున్న లాస్ ఏంటో ఒకసారి చూద్దాం. జస్ట్ ఇమాజిన్, 25 నుండి 40%. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లో లాగేసుకునే కమిషన్ ఇది. అసలే ఫుడ్ బిజినెస్లో లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటిది ఒక రూ. 300 ఆర్డర్ వస్తే అందులో 90 నుంచి రూ. 120 దాకా యాప్ వాళ్లే తీసేసుకుంటే ఇక రెస్టారెంట్ ఓనర్కి ఏం మిగులుతుంది చెప్పండి? సో వాళ్లు బతకడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భారాన్ని ఫుడ్ రేట్లు పెంచి మళ్ళీ మనమీదే వేస్తున్నారు. ఈ యాప్స్ రెస్టారెంట్లని ఎలా గుప్పిట్లో పెట్టుకుంటాయో చూడండి. ఫస్ట్ ఆఫర్స్ ఇచ్చి కస్టమర్లకు అలవాటు చేస్తారు. ఆ తర్వాత రెస్టారెంట్లకి మీరు యాడ్స్ కొనాలి, ప్రమోషన్స్ చెయ్యాలి, లేదంటే యాప్లో మీ పేరు కిందకి వెళ్ళిపోతుంది అని రూల్స్ పెడతారు. పోనీ రేటింగ్ ఏమాత్రం తగ్గినా ఆర్డర్సు దారుణంగా పడిపోతాయి. దీనికి తోడు యాప్స్ స్వయంగా నడిపే క్లౌడ్ కిచెన్స్ ఎటు ఉన్నాయి. అంటే చిన్న లోకల్ రెస్టారెంట్లు పూర్తిగా ఈ అల్గోరిథంకి బానిసలైపోయి రేపు ఫ్యూచర్లో సర్వైవ్ అవ్వడమే కష్టంగా మారే ఛాన్సుంది. రైట్, ఇక 4వ సెక్షన్. ఈ మొత్తం చైన్లో అట్టడుగున ఉండే డెలివరీ పార్ట్నర్స్ కష్టాలెలా ఉంటాయో తెలుసుకుందాం. మనం చల్లగా ఏసీ రూంలో కూర్చొని ఫుడ్ కోసం ఎదురుచూస్తుంటాం. కానీ ఆ ఫుడ్ తీసుకొచ్చి డెలివరీ పర్సన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించారా? ఎండ, వాన, చలి అని తేడా లేకుండా రోజుకి 12 నుంచి 14 గంటలు కష్టపడతారు. అయినా వాళ్లకొక స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. రోజురోజుకి ఇన్సెంటివ్లు తగ్గిపోతుంటాయి. చిన్న చిన్న రీజన్స్కే పెనాల్టీలు వేస్తారు. ఏమాత్రం ఫుడ్ లేట్ అయినా కస్టమర్ల కోపం వాళ్లమీదే కదా పడేది.
ఈ సిస్టంలో అందరికంటే ఎక్కువ సఫర్ అయ్యేది ఖచ్చితంగా వీళ్లే. సో ఫైనల్ పార్ట్, 5వ భాగం. సమస్య ఏంటో తెలిసింది, మరి పరిష్కారాలు, మన బాధ్యత ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇదంతా విన్నాక మీకర్థం కావాల్సిన అతిపెద్ద నిజం ఒకటుంది. ఇది కేవలం ఒక యాప్కి సంబంధించిన సమస్య కాదు, ఇది మొత్తం ప్లాట్ఫామ్ ఎకానమీ ఆడే గేమ్. ఫేజ్ 1, ఫస్ట్ కన్వీనియన్స్, భారీ డిస్కౌంట్లిచ్చి మనల్ని ట్రాప్ చేస్తారు. ఫేజ్ 2, ఆ తర్వాత మార్కెట్ మొత్తం వాళ్ల కంట్రోల్లోకొచ్చాక కండిషన్స్ పడతారు. ఇక ఫేజ్ 3, కస్టమర్లకి వేరే ఆప్షన్స్, ఆల్టర్నేటివ్స్ లేకుండా చేసి మనకి చాయిస్ లేకుండా చేస్తారు. మొనోపలి క్రియేట్ చేసి ఇష్టమొచ్చిన రేట్లు ఫిక్స్ చేస్తారు. దిస్ ఈజ్ ద రియల్ గేమ్. మరి ట్రాప్ నుండి ఎలా బయటపడాలి? చాలా సింపుల్ స్టెప్స్ అండి. కస్టమర్లుగా మనం వీలైనంత వరకు ఆయా రెస్టారెంట్లకే డైరెక్ట్గా కాల్ చేసి ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేయాలి. యాప్లో అండ్ రెస్టారెంట్లో మెనూ ప్రైజెస్ కంపేర్ చేయండి. ఆ ఫేక్ డిస్కౌంట్లు చూసి టెంప్ట్ అవ్వకండి. లోకల్ బిజినెస్లని సపోర్ట్ చేద్దాం. అండ్ రెస్టారెంట్ వాళ్ళు కూడా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సొంతంగా డైరెక్ట్ డెలివరీ సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. కస్టమర్లతో డైరెక్ట్ లాయల్టీ ఉంటేనే లాంగ్ టర్మ్లో ఎవరైనా సర్వైవ్ అవుతారు. కన్వీనియన్స్ పేరుతో జరుగుతున్న ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇప్పుడు చాలా నార్మల్ అయిపోయింది కదా. ఒకవైపు కస్టమర్లు సైలెంట్గా ఎక్స్ట్రా పే చేస్తున్నారు, ఇంకోవైపు రెస్టారెంట్లు సైలెంట్గా సఫర్ అవుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ట్రూత్ తెలిసినప్పుడు మాత్రమే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి రీచ్ అయితే అంత త్వరగా ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగుతుంది. సో ముగించే ముందు నేను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాను, సరైన అవగాహనతో ఈ సిస్టమ్ని మనం మార్చగలమా? ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల మీరెప్పుడైనా ఇలాంటి హిడెన్ చార్జెస్ లేదా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారా? ఆ అనుభవాలను ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. ఈ విశ్లేషణ మీకు నెక్స్ట్ టైం ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుంటుందని ఆశిస్తున్నాను. Until next time.